ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? ఎజికియల్ గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. ఎజికియల్ చాప్టర్ 34 verse 14. Yes, I will give them good pasture land on the high hills of the Israel. There they will lie down in pleasant places and feed in the lush pastures of the hills. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయెల్ యొక్క ఉన్నత స్థలము మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకొనును. ఇజ్రాయిలు పర్వతము మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. హల్లెలూయా. చూసారు కదండి, ఈరోజు దేవుడు మాట్లాడినమాట. చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది కదా, మనము ఉన్న సిచ్యువేషన్ బట్టి, మనం ఫేస్ చేసే పరిస్థితుల బట్టి, ఏమైంది నా జీవితం, నేను మంచిగా ఉంటున్నాను కదా, నేను ఎన్నో వాటి గురించి ప్రార్థిస్తున్నాను, అవి వచ్చినట్టే వచ్చి, ఆ ఆపర్చునిటీస్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకున్నాను, కానీ ఏందో తెలీదు, నేను అపవిజయాన్ని చూశాను, అది నా చేతిలోంచి వెళ్ళిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే దేవుడి రోజు ఒక మాట పలికాడండి, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను అని. మనం చాలాసార్లు మనకు వచ్చిన ఆపర్చునిటీసే మనం బెస్ట్ అనుకుంటాం, కానీ దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, There they will lie down in pleasant places and feed in the lush pastures of the hills అని. హల్లెలూయా. అంటే లష్ అంటే అర్థం ఏంటిదంటే అబండెన్స్ అని. అవునా? అంటే లిమిట్లెస్, గొప్పగా ఆశీర్వాదం అని. అవునా? విగ్రస్గా గ్రో అయ్యేదని. మనకు వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి మనం ఏమనుకుంటాం, చాలా ఇది ఉంటే నాకు సరిపోతుంది, ఇలా దీని గురించి నేను వెయిట్ చేస్తున్నా, ఇది ఉంటే సరిపోతుంది అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సరిపెట్టుకోవడం కాదంట, గొప్ప ప్లేసెస్కి, అవునా, అబండెన్స్ ఉన్న ప్లేస్కి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడంట. గొప్ప ప్లేస్కి తీసుకెళ్ళి, ఉన్నతమైన స్థలము దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను నిల్చోపెడుతున్నాడంట. మనము చిన్న ప్లేసెస్ వాటికి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో. అందుకే ఈరోజు నువ్వు అనుకున్నావు కదా, ఎందుకు ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు చేజారిపోయింది అని. అయితే దేవుడు ఏమన్నాడంటే, నీకు అలాంటి చిన్న ప్లేసెస్ కాదంట దేవుని చిత్తంలో ఉన్నది. దేవుడి చిత్తంలో ఉన్నది ఉన్నతమైన ప్లేసెస్ అంట, ఉన్నతమైన స్థలములంట, అవునా, అబండెన్స్ బ్లెస్సింగ్స్ అంట. అయితే ఈరోజు అదే అబండెన్స్ బ్లెస్సింగ్స్ నీ గురించి, నా గురించి స్టోర్ చేసి పెట్టానంట దేవుడు. ఇలాంటి చిన్నవి మిస్ అవ్వడానికి రీజన్ అదే అంట. వీటి నుంచి మనకి దేవుడు మాట్లాడేది అదే, ఏంటంటే గొప్ప స్థలంలో ఈరోజు నన్ను పెట్టబోతున్నాడంట. ఈ చిన్న ఆపర్చునిటీస్ పోయినాయి అని బాధపడకుండా దేవుడు ఇచ్చే ఆ గొప్ప ప్లేసెస్ గురించి ఎదురు చూడండి, ప్రార్థించుకుందామా? నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్య, అయ్యా అవునయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, ఉన్నతమైన స్థలములు మా సొంతం అన్నావు కదా ప్రభా. అవునయ్యా, ఇప్పటి వరకు ప్రభా మేము చిన్న స్థలంలో గురించి, చిన్న ప్లేసెస్ గురించి, అవును, చిన్న గృహం గురించి, చిన్న జాబ్ గురించి మేము ప్రార్థిస్తున్నామేమో ప్రభా. కానీ ప్రభా, నువ్వు అన్నావు కదా ప్రభా, ఉన్నతమైన స్థలములు మా సొంతం అన్నావు కదా ప్రభా. అవునయ్యా, అటువంటి ఉన్నతమైన స్థలములు ఎవరెవరైతే ప్రభా ఇక్కడ వీడియోని చూస్తున్నారో ప్రభా, అవునయ్యా, ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, అవునయ్య, వాళ్ళందరి హృదయాలను ఎరిగిన దేవుడి కదా ప్రభా. అవునయ్య, ప్రతి ఒక్క మొరని విని ప్రభా, అవును ప్రభా, ప్రతి ఒక్కరి మొరని విని ప్రభా, అవునయ్య, వారి ఉన్నతమైన స్థలంలో ప్రభా, అవును ప్రభా, వెయిట్ చేసిన పీరియడ్లో మర్చిపోయేంత గొప్పగా ప్రభా మీరు వారిని బ్లెస్ చేయండి అయ్యా. అవునయ్య, ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.